కోరస కోకిలమ్మ. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ కోరస్ ఆఫ్ కోకిలమ్మ. ఇవాళ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్. బట్ అది అంటే ఆల్రెడీ మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అక్కడ ఏమేమి చేస్తున్నా ఏంటి అనేది. బట్ అట్లా డే ఇన్ మై లైఫ్ షూట్ చేసిన, బట్ నేనైతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కోసం మాట్లాడాలి అని అనుకుంటున్నా. ప్రెగ్నెన్సీ కోసం ఎస్పెషల్లీ. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంత సఫర్ అవుతున్నారు, పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ అవ్వకపోతుంటే దానివల్ల మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే కంప్లీట్గా అన్నీ అర్థమైపోతాయి. అండ్ జనరలీ నేనైతే మార్నింగ్ 5 o'clockకి లేస్తా. అట్లా లేచినప్పుడు అంటే ఒకవేళ ఎవ్రీ ఉమెన్కి అంతే కదా, పీరియడ్ స్కిప్ అయినప్పుడు నేను అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసేసుకున్నా. అట్లా అన్ఫార్చునేట్లీ అదైతే నెగిటివ్ వచ్చింది. బట్ అట్లాంటప్పుడు నా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ నా ఫ్రెండ్స్ నన్ను అడిగేవి, రిలేటివ్స్ అడిగేవి, సొసైటీ అడిగేవి, ఇట్లా చాలామంది అడుగుతూ ఉంటారు కదా. అలాంటి క్వశ్చన్స్ నా ఒక్కరిదానికే కాదు, నా లాంటి ఫ్రెండ్స్ అంటే నాతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలామంది అడుగుతారు. వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు కదా మనతో, మన ఫ్రెండ్స్. సో అవన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నా. సో అలా నాకు అవన్నీ గుర్తొచ్చి నేను మార్నింగ్ 5 o'clockకి లేచినప్పుడు బుక్ తీసి ఎవరెవరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది ఆ అమ్మాయికి, అసలు ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ కోసం తనలో తనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఎలాంటి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, దానివల్ల పరిణామాలు ఏముంటాయి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసా. సో ప్రెగ్నెన్సీ కోసం బాధపడుతున్నారా? అయితే మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి ముందు. అవును, మీరు విన్నది నిజమే, మిమ్మల్ని మీరే ముందు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీకు ఒక సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ మీకోసం కావాలా, లేక సొసైటీ కోసం, ఫ్యామిలీ కోసం, రిలేటివ్స్ కోసం, ప్రెస్టీజియస్ థింగ్స్ కోసం, దేనికోసం కావాలి అనేది క్లారిటీ తెచ్చుకోండి. ప్రెగ్నెన్సీ మీకోసమే కావాలి అని అంటే దానికి ఆన్సర్ అండ్ సొల్యూషన్ నేను ఇస్తాను. వీడియో ఎండ్లో చెప్తాను, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూస్తే మొత్తం మీకే అర్థమవుతుంది. లేదు సొసైటీ కోసం అని అంటే మీరు ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వలేరు. ఇట్స్ ట్రూ. ఎందుకంటే అసలు ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీ కోసం సొసైటీ ఒపీనియన్స్ అసలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఫస్ట్ థింగ్, అసలు ఒక పేరుకి పెళ్ళయింది అని అంటే ఇంకా అడగడం స్టార్ట్ చేస్తారు. పెళ్ళయింది ఇన్ని ఇయర్స్ అవుతుంది అంటే 1 year 2 years 3 years ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకా మీకు పిల్లలు పుట్టలేదా అని. అసలు మీకు ఎందుకండి, వాళ్ళకి పిల్లలు పుడితే ఎందుకు, పుట్టకపోతే మీకెందుకు? అసలు పెళ్ళై ఇన్ని ఇయర్స్కే పిల్లలు పుట్టాలి అని ఏమైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రూల్స్, రైట్స్ ఏమైనా ఉన్నాయా? అసలు అవేవి లేవు కదా. వాళ్ళకి నచ్చినప్పుడు ఇచ్చేస్తారు. అసలు పిల్లలు అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క పర్సనల్ థింగ్. దానిలోకి మీరెందుకు వెళ్ళి ఇన్వాల్వ్ అవుతారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఎవరు ఫస్ట్ ఎస్పెషల్లీ అలాంటి రైట్ మీకు ఎవరు ఇచ్చారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అలా అని ప్రతి ఒక్కరి లైఫ్లోకి దూరి వాళ్ళని జడ్జ్ చేయడానికి, మీరు జడ్జిమెంటల్ పాస్ చేయడానికి ఆ రూల్ అయితే లేదు. సో ఎవరిని హర్ట్ చేయకండి దయచేసి. అలా హర్ట్ చేయడం వల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అసలు. ఇంకా కొంతమంది అయితే మీకు పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది, 10 years అయింది, ఇంకా పిల్లలు లేరు, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అసలు ఒక పర్సన్ని చూసి వారు హెల్తీయా అన్హెల్తీయా మీరు ఎలా చెప్పేస్తున్నారు? అసలు మీరు ఎంత గ్రేటో తెలుసా? అసలు మీరైతే MBBS డాక్టర్స్, అసలు FRCS ఫ్రమ్ లండన్ అక్కడ నుంచి చదువుకొని వచ్చారు. అంటే మీకు ఐ సైట్ అంటే చూస్తుంటేనే వాళ్ళకి పిల్లలు పుడతారా లేదా అనేది మీరు ఈజీగా చెప్పగలుగుతున్నారు. అసలు మీకు ఎంత దివ్య దృష్టి ఉందంటే అంత దివ్య దృష్టి ఉంది. అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేదా, హెల్త్ బాగుందా అన్నీ మీరే చెప్పేస్తారు. అంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ హెల్త్ గురించి, మీకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంకా కొంతమంది అయితే మనం పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, రిసెప్షన్స్కి వెళ్ళినా, ఏ బర్త్డే పార్టీస్కి వెళ్ళినా, ఆఖరికి ఒక గుడికి వెళ్ళినా కూడా అంటే ఒక గుడికి మనం ఎందుకు వెళ్తాం? పీస్ కోసం వెళ్తాం. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా మనల్ని వదలకుండా, అంటే మీకు పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది ఇంకా పిల్లలు పుట్టలేదా అని అడుగుతారు. ఇంకా మన హస్బెండ్స్ ముందు కూడా మనల్నే క్వశ్చన్ చేస్తారు. మీకు అంత దమ్ముంటే అమ్మాయిని అడగడం మానేసి అబ్బాయిని అడగొచ్చు కదా. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అమ్మాయికే ఉంటుందా, అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? మేబీ మీరు అలా అడగడం స్టార్ట్ చేస్తే, అంటే చాలామంది నా ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నారు వాళ్ళ హస్బెండ్స్కి కూడా ప్రాబ్లం ఉంది అని. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళని అడగడం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి హాస్పిటల్ వరకైనా వెళ్తారు కదా. అయ్యో నాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో, నా ప్రాబ్లం వల్ల నా వైఫ్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు, నా వైఫ్ చాలా సఫర్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు పనికిమాలిన సొసైటీ అని వాళ్ళకి ఫీలింగ్ వచ్చి మేబీ వాళ్ళ హాస్పిటల్ వరకు వెళ్తారు కదా. వాళ్ళైతే అసలు చెక్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళని ఎవరు అడగట్లేదు, అమ్మాయిలనే అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళే చెక్ చేసుకొని
వాళ్ళే చాలా చాలా సఫర్ అవుతున్నారు. ఇంకా కొంతమంది అయితే మీకు పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది కదా, మీకు పిల్లలు లేరు, అండ్ ఒకవేళ మీరు ఎందుకు ఎంజాయ్మెంట్కి టైం ఇస్తున్నారు, పిల్లలు కనొచ్చు కదా, మీకు ఎంజాయ్మెంట్ అంత ఇంపార్టెంటా, మీకు ఎవరు చెప్పారండి? వాళ్ళు పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ కంప్లీట్ అయిపోయాక పిల్లలు కంటారని మీకు ఏమైనా వచ్చి చెప్పారా వాళ్ళు? మీరు ఎలా డిసైడ్ అయిపోతారు వాళ్ళు పెళ్ళయింది అంటే వాళ్ళు అంటే మధ్యలో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ప్రెగ్నెన్సీ రాలేదని అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనే మీరు ఎలా ఫిక్స్ అయిపోతారు? వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ప్లాన్ చేసుకోపోవచ్చు, ఫినాన్షియల్ ప్లాన్ చేసుకోపోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీ అనేది ఓన్లీ పిల్లలు పుడితే సరిపోదు కదా, వాళ్ళని ఎట్లా మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి. ఆఖరికి బీదవాడైనా వాళ్ళకన్నా ఒక స్టెప్ అహెడే ఆలోచిస్తారు వాళ్ళ పిల్లల పట్ల. అలాంటి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి అని అంటే ఇట్ మైట్ టేక్ టైం సమ్ టైమ్. సో ఆ టైం వాళ్ళు తీసుకుంటున్నారేమో, మీరు ఎలా డిసైడ్ చేసేస్తారు? అంటే ఇవన్నీ ఎజంప్షన్స్, అసలు ఇన్ని ఎజంప్షన్స్ మీరు ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీకు అదే మీరు పిల్లలకు కనేసి మీ మమ్మీ డాడీ చేతుల్లో పెట్టొచ్చు కదా అని చెప్తారు. అంటే వాళ్ళు వచ్చి మీకు ఏమైనా చెప్పారా? మా పిల్లలు పిల్లలకు అనట్లేదు, వాళ్ళు మా చేతుల్లో పెట్టట్లేదు, మీరు ఒకసారి చెప్పండి అని. వాళ్ళు అడగలేకపోతున్నారేమో, అందుకే మేమే అడుగుతున్నాం అని చెప్తారు. వాళ్ళు అడగలేకపోతున్నామని మీకు ఏమైనా వచ్చి చెప్పారా? మరి ఎందుకండి ఈ క్వశ్చన్స్? ఎందుకు అలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగి ఎంత టార్చర్ పెడుతుంటారంటే, కొంతమంది అయితే మాకు కల వచ్చింది నీకు పాప పుట్టారు బాబు పుట్టారని, మాకు కల వచ్చింది నీకు పిల్లలు పుట్టారని, నాకు కల వచ్చింది నువ్వు ప్రెగ్నెంటా అని తన దగ్గరికి వచ్చి అడుగుతారు. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ప్రెగ్నెంటా అని అడిగితే అది ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటారు వాళ్ళు ప్రెగ్నెంటా కాదా అని. వాళ్ళకు ఉండదా అండి? అంటే ఇన్ని క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారే, మీకే ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు సొసైటీలో వాళ్ళకు ఉండదా? వాళ్ళకి పిల్లలు కనాలి, పిల్లలు పుట్టాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో హ్యాపీనెస్ నింపాలి అని వాళ్ళకు ఉండదా? మీరే స్పెషల్గా వచ్చి అడిగితేనే వాళ్ళకి గుర్తొస్తుందా? అంటే అంత మర్చిపోయారా వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం? మీరే చెప్పాలా? అసలు వీళ్ళందరినీ ఏమనాలో కూడా నాకు అస్సలకే అర్థం అవ్వట్లేదు. మన పిల్లల మీద వీళ్ళకి కన్సర్న్ ఉంది, కానీ మనకు కష్టం వచ్చినా ఎవ్వరు ఒక్కరు కూడా అడగరు. కొంతమంది అసలు ఎవ్వరు కూడా జాలి కూడా పడరు మన పైన. కానీ మన పిల్లల విషయానికి వచ్చేసరికి మన మీద జాలి వచ్చేస్తుంది, మన పేరెంట్స్ పైన జాలి వచ్చేస్తుంది, అందరిపైన జాలి వచ్చేస్తుంది అనమాట. అంటే ఓన్లీ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అంటే వాళ్ళు జస్ట్ గిల్లి వెళ్ళిపోతారనమాట. అండ్ వాళ్ళకి ఏదో కన్సర్న్ ఉండి మనల్ని అడుగుతున్నారని అయితే అసలే అనుకోవద్దు. అంటే మనకి పిల్లలు పుడతారా లేదా, మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ అంటే మన ఇన్ఫర్మేషన్ లాగనీకి అట్లా అడుగుతారు. దానివల్ల చాలామంది ఫీల్ అయ్యి బాధపడి చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ అయితే వాళ్ళే డిసైడ్ అయిపోతారు మనకి ఇంకా పిల్లలు పుట్టరు అని. ఇంకా అడగని వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ వస్తారు. ఏమన్నా తెలుసా, ఇంకా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టరు, ఏదో ప్రాబ్లం ఉందంట అని, తనకి పిల్లల్ని కనడం ఇష్టం లేదంట అని. అలా అని వాళ్ళు అనుకోవడం కాదు, ఇంకా వేరే యూజ్లెస్ ఫెలోస్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్తారు. బుద్ధి లేదు అసలు వాళ్ళకి. ఇప్పుడు చెప్పే వాళ్ళని ఇంకా ఏమని అనాలో కూడా, ఏమని తిట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. వీళ్ళైతే డైరెక్ట్గా మొహం పైకి వచ్చి నువ్వు ప్రెగ్నెంట్ అని మీ మమ్మీ చెప్పారు, మీ డాడీ చెప్పారు. అట్లా ఎట్లా చెప్తారండి? వాళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకుండా వాళ్ళు ఎందుకు చెప్తారు? మీకేమైనా బుద్ధి ఉందా? ఇంకా కొంతమంది అయితే అరే ఆ జోష్నాకి పెళ్ళయ్యి జస్ట్ 2 మంత్స్నే అయ్యింది, ప్రెగ్నెంట్ అయిపోయిందంట. అబ్బా 2 మంత్స్కి ప్రెగ్నెంట్ అయిపోయింది తను. ఇంకొంతమంది మా ఎదురింటి మీనాకి ఏదో ప్రాబ్లం ఉండే అంట, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఇంకా ప్రెగ్నెంట్ అయిపోయింది. డాక్టర్ మెడిసిన్ ఇవ్వగానే ప్రెగ్నెంట్ అయిపోయిందంట తను. పక్కింటి లిఖితకి ఏదో అంటే కొన్ని మందులు ఉంటాయి కదా, అలాంటి మందులు ఇచ్చి తినిందంట. అలాంటి మందులు తినగానే వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయిందంట. నువ్వు లావుగా ఉన్నావు అందుకే ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, నీకేదో ప్రాబ్లం ఉందేమో డాక్టర్కి చూపించుకోవచ్చు కదా. సన్నంగా ఉన్నావు అందుకే ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, కొంచెం తిని లావు అయితే అప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు. సన్నంగా ఉన్న వాళ్ళు లావుగా అవ్వాలి, లావుగా ఉన్న వాళ్ళు సన్నంగా అవ్వాలి, ఏ ప్రాబ్లం లేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అన్నీ చెక్ చేయించుకోవాలి. అవన్నీ మీరు చెప్పాలా? వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు ఒక కపుల్ అని అంటే దే నో హౌ టు అప్రోచ్, అంటే వెన్ టు అప్రోచ్ డాక్టర్ అని మీరు చెప్తేనే వెళ్ళరు. అలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో డాక్టర్ ఆ పదము అసలు ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. ముందు చెప్పినవన్నీ సొసైటీ ఎజంప్షన్స్, హ్యూమిలియేటింగ్ వర్డ్స్. ఒకరు కన్సర్న్తో ఒక్కరు కూడా అడగరు, అందరూ రీజన్స్ తెలుసుకొని
నీకే అడుగుతారు, మిమ్మల్ని బాధ పెట్టనీకే అడుగుతారు. దీనివల్ల మరి ఎందుకు పిల్లలు పుట్టరు అంటే 3 మూవీలో ధనుష్కి బైపోలార్ డిజార్డర్ ఉన్నప్పుడు సెకండ్ పర్సన్ బయటికి వచ్చి ఆ ధనుష్ని ఎంత బాధ పెడతారో, ఎంత టార్చర్ పెడతాడో ఈ సొసైటీ అడిగిన క్వశ్చన్స్కి ప్రతి అమ్మాయిలో ఒక సొసైటల్ ప్రెజర్ ఆన్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు స్ట్రెస్. ఇంకా ఆ అమ్మాయి మనసులో సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏంటి, నిజంగా నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా? తను హెల్తీగానే ఉంటుంది, తనకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఈ సొసైటీ అడిగే క్వశ్చన్స్కి తనలోనే తనకి డౌట్ స్టార్ట్ అవుతుంది. నిజంగా నాకేమైనా ప్రాబ్లం ఉందా? లేని ప్రాబ్లంను కూడా కొని తెచ్చుకోవడం ఉంటుందంటారు చూడండి, అదే జరుగుతుంది ఈ స్ట్రెస్ వల్ల. నిజంగా నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా? మా హస్బెండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే తనలోనే ప్రాబ్లం ఉందా లేదని క్లారిటీ వచ్చిందనుకోండి, ఇంకా వాళ్ళ హస్బెండ్ పైన పడుతుందనమాట. మా హస్బెండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. ఇంకా వాళ్ళిద్దరికి లేనిపోయిన గొడవలు అయితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. నీలో ప్రాబ్లం ఉందని నీలో ప్రాబ్లం ఉంది నీలో. లేదు వాళ్ళిద్దరూ ఒక అంటే అండర్స్టాండింగ్తో ఉంటే ఏ గొడవ ఉండదు, లేదంటే గొడవ అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోమంటే చెక్ చేసుకోరు కాబట్టి అమ్మాయి చాలా సఫర్ అవుతుంది. ఇంకా నేను అమ్మని అవుతానా అని అసలు కంప్లీట్గా తను ప్రెగ్నెంట్ అవుతుందా లేదా అనే డౌట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ మంత్కి ఎలా అయినా ప్రెగ్నెంట్ అవ్వాలి అని స్ట్రెస్ క్రియేట్ చేసేసుకుంటారనమాట. ఎవ్రీ మంత్ చెక్ చేస్తారు, ఈ మాటలన్నీ వింటుంటారు, సొసైటీలో బాధలన్నీ చూస్తుంటారు. ఇవన్నీ చూసినాక ఇంకా ఎలా అయినా ఈ మంత్ ప్రెగ్నెంట్ అయిపోవాలని డిసైడ్ అయిపోతారు. అంటే ఈ ప్రెషర్ అంతా 1 మంత్లో క్రియేట్ చేసేసుకుంటారనమాట. అయ్యో ఇన్ని ఇయర్స్ అయినా అవ్వలేదే అంటే చాలామంది అంటే నా ఏజ్ పెరుగుతుంది అని భయపడిపోతుంటారు అనమాట. అంటే చాలామందికి పెళ్ళయి ఇన్ని ఇయర్స్ అవుతుంది అంటే అదొక ప్రాబ్లం ఉంటుంది. అంటే 5 ఇయర్స్ కావలేదు, ఇంకా 10 ఇయర్స్ అవుతుంది అవ్వలేదని ఒక ప్రాబ్లం ఉంటే, కొంతమందికి నాకు 30 ఇయర్స్ అయిపోతుంది, 35 ఇయర్స్ అయిపోతుంది, ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదు, అమ్మో లేట్గా ప్రెగ్నెంట్ అయితే ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో, ఎగ్స్ కౌంట్ ఈ మధ్యన బాగా తెలుస్తుంది కదా, ఎగ్స్ కౌంట్ తక్కువ అయితే ప్రెగ్నెన్సీ ఉండదు, ఇలా అయితే ప్రెగ్నెన్సీ ఉండదు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, బీపీ, ఇట్లా చాలా చాలా డిసీజెస్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల నాకు ఏదైనా ఇందులో ఉందేమో, అందుకే నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదో ఏమో అని జస్ట్ డౌట్స్ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఈ డౌట్స్ వల్ల చాలా స్ట్రెస్ క్రియేట్ అయిపోతుంది. బయట చూస్తే చాలామందికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అలానే ఉన్నాయేమోనని వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ అయిపోతుంది. చిన్నపిల్లల్ని చూస్తే ఏడవడం, నేను ఎప్పుడు అమ్మనవుతాను అని బాధపడడం, ఇలా చాలామంది ఫీల్ అవుతూ చాలా సఫర్ అవుతూ ఫైనలీ ఏం చేస్తున్నారు, వీటన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే స్ట్రెస్ ఈటింగ్, స్ట్రెస్ ఫాస్టింగ్, స్ట్రెస్ స్లీపింగ్, స్ట్రెస్ స్లీప్లెస్ నైట్, స్ట్రెస్ కంప్లీట్గా స్ట్రెస్. ఇంత స్ట్రెస్ మీలో ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు? నా సజెషన్ ఏంటి అంటే మీరు పీస్ఫుల్గా ఉండండి, ఎవడి ఏమన్నా పట్టించుకోవద్దు. ఇలాంటి టాక్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయని మీకు ఏమైనా అనిపిస్తే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ వంక చూడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. మీ పని మీరు చేయండి, మీరు మెడిటేషన్ చేసుకోండి, పీస్ఫుల్గా మీ మైండ్ ఉంచుకోండి. మీ సెల్ఫ్ డౌట్ అయితే ఆపేసేయండి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందని మీకు డౌట్ అనిపిస్తే మీరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఎవరికి చెప్పొద్దు, ఎవరి దగ్గర ఏ సజెషన్స్ తీసుకోవద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అన్నట్టు మీ డిసిషన్స్ మీరే తీసుకోండి. ఎదుటి వాళ్ళ మాటల వల్ల అస్సలు సఫర్ అవ్వద్దు. అలా సఫర్ అయ్యి అలా స్ట్రెస్ చేసుకుంటే మీ బ్రెయిన్ని మీరు ఎప్పటికీ ప్రెగ్నెంట్ అవ్వలేరు. దిస్ ఈజ్ ట్రూ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల సత్యం అనమాట. వీటన్నింటికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఒక్కటి తీసి మీరు 1 to 3 months ట్రై చేయండి, డెఫినెట్లీ ప్రెగ్నెంట్ అవుతారు. అండ్ మీ ఫ్యామిలీలో హ్యాపీ న్యూస్ తొందరలోనే వింటారు. ఆ గాడ్ డెఫినెట్లీ మిమ్మల్ని చూస్తారు. సో మీరు ఎవరిని పట్టించుకోవద్దు. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.